జీడిఎస్గా జాయిన్ అయ్యి 30,000 ప్లస్ జీతం సంపాదించాలనుకుంటున్నారా? బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ ఇందులో ఏది బెస్ట్? నార్త్ ఈస్ట్లోనే రిస్క్ అలవెన్స్ ఎందుకు ఇస్తాడు, ఎంత ఇస్తాడు? హాయ్ అండి, నా పేరు జగదీష్ తమ్నారా. నేను 2 సంవత్సరాల నుంచి నార్త్ ఈస్ట్ అరుణాచల్ ప్రదేశ్లో పోస్ట్ ఆఫీస్లో అయితే జాబ్ చేస్తున్నాను. ఈరోజు నేను మీకు జీడిఎస్ లైఫ్ స్టైల్ గురించి చెప్పడానికి అయితే వచ్చాను. సో మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే కిందన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వీడియోకి అయితే లైక్ కొట్టండి. నాకైతే బూస్టింగ్ కింద ఉంటుంది. మీరు లైక్ కొడితేనే, లైక్ సబ్స్క్రైబ్ చేస్తేనే ఇంకా మరిన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. సో ఈరోజు మన టాపిక్ వచ్చి ఫస్ట్గా బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ ఇందులో ఏదైతే బెస్ట్, ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏది ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది చెప్తాను చూడండి. బీపీఎం అంటే మనకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అన్నమాట. తనే మన విలేజెస్లో ఉంటాయి కదా, ఆ బ్రాంచ్ అంటారు వాటిని. మండలాల్లో, జిల్లాల్లో ఉండేదాన్ని సబ్ పోస్ట్ ఆఫీసులు అంటారు. ఇప్పుడు విలేజ్లో ఉండి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఆ డ్యూటీ ఏంటో చెప్తాను మీకు. ఇంకోటి ఏంటంటే ఆ విలేజ్లో ఉన్న పోస్ట్ ఆఫీస్కి హెడ్ అయితే మీరే. మీకు ఒక డివైజ్ ఇస్తాడు. ఆ డివైజులతో మీరు మొత్తం అకౌంట్స్ ఓపెన్ చేయాలి, ఐపీబీబీ అకౌంట్స్ ఓపెన్ చేయాలి, లైఫ్ ఇన్సూరెన్స్లు ఓపెన్ చేయాలి. మొత్తం ఆఫీస్కి సంబంధించిన వర్క్ అంతా మీరే చేయాలి. సో మీరు బీపీఎంకి అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా అండి బీఓలకి అయితే వెళ్ళాలి. బీఓలకి వెళ్ళి ఖచ్చితంగా మీరు రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఇంకొకటి మీకు ఫేషియల్ అటెండెన్స్ కూడా ఉంటుందండి. మీరు డైలీ 10 గంటలకే బీఓకి అయితే వెళ్ళాలి. 10 గంటలకు కానీ పొద్దున్న 9 గంటలకు కానీ బీఓకి అయితే వెళ్ళాలి. మీరు బీఓ అంటే బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్, మీ విలేజ్లో ఉండే ఊరికి వెళ్ళాలి. వెళ్ళి మీరు ఫేస్ లాక్ తోటి 100 మీటర్స్ దగ్గరలో మీ యొక్క ఫేస్ నిచ్చి అది అటెండెన్స్ అయితే వేసుకోవాలి. మీరు వేసుకున్న తర్వాత మీకు అప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి వర్క్. మొత్తం వర్క్ అంతా మీరు మీ చేతులతో రాయాలి. ప్రతిదీ బుక్ మెయింటైన్ చేయాలి. ఆ రోజుకి ఎంత క్యాష్ బీఓ నుంచి బయటకు వెళ్తుంది, ఎంత క్యాష్ బయట నుంచి బీఓకి వస్తుంది, ఇంకా ఆ ఊర్లో ఉండే వాళ్ళకి అకౌంట్స్ ఓపెన్ చేయడం, ఇంకా చెరువు పనికి అది ఉంటది కదండి, ఆ చెరువు పని డబ్బులన్నీ వచ్చేది మన పోస్ట్ ఆఫీస్ లోనే. సో వాళ్ళకి ఓపెన్ చేసి అకౌంట్ వేరు. ఇంకొకటి పోస్ట్ ఆఫీస్ లో 2 అకౌంట్లు ఉంటాయండి. సేవింగ్ అకౌంట్ అనేది ఒకటి, ఐపీబీబీ అకౌంట్ అనేది ఒకటి. మీరు ఐపీబీబీ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అందులోనే మీరు దాంతో ఏటీఎం అనేది చేసుకోగలరు. ఇంకోటి సేవింగ్ బ్యాంక్ అనేది ఉన్నది కదా, దాంతో ఏటీఎం కార్డ్ అయితే మీరు చేసుకోలేరు. సేవింగ్ బ్యాంక్ అనేది ఓన్లీ మన శాలరీస్ కోసం, వీటి కోసమే సేవింగ్ బ్యాంక్ మనం యూజ్ చేస్తాం. ఐపీబీబీ అనేది మన పోస్ట్ ఆఫీస్ లో సంబంధించింది. ఏదన్నా సరే మన ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఇవన్నిటిని ఐపీబీబీతో యూజ్ చేస్తాం. ఇంకా సుకన్య అనేది ఉంటుంది తెలుసు కదండి మీకు, ఆడపిల్లల స్కీము, ఆ స్కీములు, ఇంకా పిఎల్ఐ ఆ స్కీములు, ఇంకా గవర్నమెంట్ నుంచి ఏ స్కీములు వచ్చినా సరే మొత్తం బడ్డెన్ అంతా బీపీఎంఏ భరించాలి. బీపీఎంఏ కొంచెం కష్టమైన జాబు. ఏబీపీఎం, డాక్ సేవక్ కన్నా బీపీఎం చాలా స్ట్రెస్ తో కూడింది. అంటే అకౌంట్స్ అన్ని క్లియర్ గా మెయింటైన్ చేయాలి బీపీఎం కి. సో మీరు బీపీఎం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, లేదా అనుకుంటే లాస్ట్ ప్రిఫరెన్స్ లో బీపీఎం అయితే ఇవ్వండి. ఇప్పుడు వచ్చి ఏబీపీఎం డ్యూటీ ఎలాగుంటుందో చూద్దాం. ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనమాట. తను బీపీఎంకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అసిస్టెంట్ అనమాట. సో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కిందనే ఏబీపీఎం ఉంటాడు. తన డ్యూటీ ఏంటి? డైలీ ఎస్ఓ సబ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి వస్తాయి లెటర్లు, ఇంతమంది పంచాలని, అంతమంది పంచాలని లెటర్స్ వస్తాయి కదా. ఏటీఎంస్ రావచ్చు, లేదా ఆఫీస్ లెటర్స్ రావచ్చు, లేదా పాస్పోర్ట్ అవ్వచ్చు, లేదా ఎక్కడి నుంచి అన్నా పార్సిల్ వేయచ్చు. ఏదన్నా సరే ఏబీపీఎం ఉన్నాడు కదా, తను అది రిసీవ్ చేసుకొని ఆ వచ్చినవి కస్టమర్లు అంటే అది ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి, అంటే ఇక్కడ నుంచి అక్కడికి వేసిన వాళ్ళకి ఎవరికైతే వచ్చిందో ఆ అడ్రస్ చూసి వాళ్ళకే ఇవ్వాలండి. లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళకన్నా ఎవరికన్నా ఇవ్వాలి. అంతే తప్ప ఎవరికి పడితే వాళ్ళకైతే ఇచ్చేయకూడదు. తర్వాత మీ మీద పోలీస్ కంప్లైంట్లు కూడా అవుతాయి మీరు కనుక జాగ్రత్త కనుక ఇవ్వకపోతే. మీరు ఏబీపీఎంగా ఉన్నప్పుడు డాక్ అంటారండి లెటర్స్ ఇవన్నిటిని. డాక్ సేవక్ కదా డాక్ అనమాట. అవన్నీ ప్రతి ఒక్కరికి వాళ్ళ చేతులకు ఇవ్వాలండి. ఇంకోటి ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు ఒకటే బుక్ అయితే మెయింటైన్ చేయాలి. ట్రాకింగ్ ఐడి అని ఉంటుంది ప్రతి ఆర్టికల్ మీద, ఆ ట్రాకింగ్ ఐడి రాయాలి. ఇంకా వాళ్ళ పేరు, అడ్రస్ అది రాయాలి. ఇంకా వాళ్ళ చేత సంతకం అనేది ఆ బుక్లో అయితే తీసుకోవాలండి. ఖచ్చితంగా మ్యాండేటరీ. ఎందుకంటే మీరు ఎవరికి ఇచ్చారో అది ప్రూఫ్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఏబీపీఎంలు అనేవాళ్ళు. మీరు అలా మెయింటైన్ చేస్తేనే మీ రికార్డ్ కరెక్ట్గా ఉంటుంది. మీరు ఐపీ సార్ దగ్గర గట్ట ఎలాంటి ఇబ్బంది పడరు.
వాళ్ళు మిమ్మల్ని ఏమీ తిట్టరు, ఏమీ చేయరు, కానీ రికార్డ్ మాత్రం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. ఏబిపిఎం వరకు అయితే అలా ఉంటుందండి. వచ్చిన డాక్నంతా మళ్ళీ మీరు ఆ రిమైనింగ్ ఉండిపోతాయి కదా ఆ లెటర్స్ని, ఆర్టీఎస్ అంటే రీడైరెక్ట్ టు సెండర్, అంటే మొబైల్ నెంబర్ దొరకకపోయినా, ఇంకేమన్నా దొరకకపోయినా, అడ్రస్ మీరు కనిపెట్టలేకపోయినా మళ్ళీ రిటర్న్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడ పంపించేయచ్చు. లేదా వాళ్ళు ఇప్పుడు ఆ లొకేషన్లో కాదు ఇంకో లొకేషన్లో ఉన్నాము అని అన్నారంటే అది అక్కడ నుంచి ఇంకో దగ్గరికి మీరే వేయాలి. ఆర్డీ అని రాస్తే రీడైరెక్షన్, అక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్తుంది. ఏబిపిఎం వర్క్ అయితే అదేనండి. చూసుకోండి, ఏబిపిఎంఏ చాలా అంటే చాలా ఈజీ వర్క్ అండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఏబిపిఎంలకు ఇవ్వండి. ఇప్పుడు వచ్చేసండి డాక్ సేవక్. ఈ విషయాలు తెలుసుకోకుండా డాక్ సేవక్ అయితే అస్సలు అప్లై చేయకండి. ఎందుకంటే నేను చెప్తున్నాను వినండి. డాక్ సేవక్ అంటే అసలు మీరు ఎస్ఓ సబ్ పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేయాలన్నమాట. మీరు పొద్దున్నే ఆఫీస్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా రావాలండి. వచ్చి మీకు లెటర్స్ అవి ఉంటాయి కదా, ఇప్పుడు ఆ ఒక మండలం నుంచి విలేజెస్కి సపరేట్ చేస్తాం కదా. సపోజ్ ఒక మండలం తీసుకుందాం, ఒక మండలం నుంచి 26 ఊర్లు ఉన్నాయంటే ఆ 26 ఊళ్ళకి మొత్తం మీరే డాక్ ఇష్యూ చేయాలన్నమాట. ఇష్యూ చేయడం అంటే పలానా లెటరు పలానా ఊరికి అని చెప్పి మీరే ఇష్యూ చేయాలి. 26 ఊర్లకి ఒకటి చొప్పున ఇష్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ తర్వాత ఆఫీస్లో కొంతమంది వస్తారు, ఇలా మా పార్సిల్ ఎక్కడున్నదో మాకు తెలియట్లేదండి, ఇది మా ట్రాకింగ్ ఐడి, ఆ ట్రాకింగ్ ఐడి కొట్టి మా పార్సిల్ ఎక్కడుందో చెప్పండి అని వస్తారు. అది మీరే చూడాలి. ఇంకొకటి డాకు అక్కడ రాయాలన్నమాట. ఇది ఈ ఊరికి వెళ్తుంది, అది ఆ ఊరికి వెళ్తుంది, అది ముందుగా రాసుకోవాలి. మీరు రాసుకున్న తర్వాత సిస్టమ్కి ఇస్తాము, అది మీరే చేయాలి. డాక్ సేవక్ వర్క్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు ఆఫీస్లోనే ఉండాలి. అతి కష్టమైన జాబు డాక్ సేవక్ అండి. అది ఎందుకంటే చాలా కష్టం. ఎందుకంటే మనకి ఇచ్చే జీతానికి పొద్దు నుంచి సాయంత్రం వరకు వర్క్ చేయాలంటే చాలా కష్టం అది. సో మీరు డాక్ సేవక్ని లాస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోండి. చాలా కష్టమైంది డాక్ సేవక్ అయితే మాత్రం లాస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఇచ్చుకోండి డాక్ సేవక్. మీరు జీడిఎస్గా వర్క్ చేస్తూ 30,000 ప్లస్ జీతం సంపాదించాలనుకుంటున్నారా? అది కూడా అవుతుందండి. కాకపోతే అది ఎప్పుడు అవుతుంది అంటే ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, బీపీఎం కానీ ఏబిపిఎం కానీ చేస్తున్నారు. మీ పక్క ఊర్లో కానీ ఆ పక్క ఊర్లో కానీ ఏదైనా పోస్ట్ ఆఫీస్లో బీపీఎం కానీ ఏబిపిఎం కానీ ఆబ్సెంట్ అయ్యి లేదా సెలవులకు వెళ్ళి లేదా వేరే రీజన్స్తో ఆబ్సెంట్ అయితే అప్పుడు మీకు ఆ బీఓని అటాచ్ చేస్తారండి. 2 బీఓలు చూసుకోవాలి కాబట్టి అప్పుడు తనది ఆ బీఓకున్న శాలరీ కూడా, అంటే ఆ బీఓలో బీపీఎం కానీ ఏబిపిఎం కానీ వచ్చి శాలరీ కూడా మీకే ఇస్తారు. అప్పుడు 2 డ్యూటీ, అది డ్యూటీ అలవెన్స్ అంటారనమాట, డబుల్ డ్యూటీ. ఆ డబుల్ డ్యూటీలో మొత్తం శాలరీ వస్తుంది మీకు 2 బీఓలది. సో 30,000 ప్లస్ రావచ్చు. ఇంకా నార్త్ ఈస్ట్లో రిస్క్ అలవెన్స్ అందరికీ ఇదే డౌట్, అన్న మనకు ఎవరికి రిస్క్ అలవెన్స్ అవ్వట్లేదు, నార్త్ ఈస్ట్లోనే ఎందుకు ఇస్తున్నారు, మన ఆంధ్ర, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ వీటిలో లేవు కదా, నార్త్ ఈస్ట్కి ఎందుకు ఉన్నాయంటే నార్త్ ఈస్ట్కే రిస్క్ అలవెన్స్ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియాలన్నీ కొండల ప్రాంతాలండి. మ్యాక్సిమం ఇల్లులన్నీ కొండల మీదే కడతారనమాట. వీళ్ళు ప్లెయిన్ ఏరియాలు చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. కొండల మీద బిల్డింగ్లు కట్టాలి కానీ కొండల మీద ఇల్లులు కట్టడాలు కానీ. మీరు నార్త్ ఈస్ట్లో అప్లై చేసుకుందాం అనుకుంటే అప్లై చేసుకోండి, తక్కువ పర్సంటేజ్ ఉన్నది. ఇంకొకటి ఆ కొండల్లో ఉండడం వల్ల రిస్క్ అలవెన్స్ అనేది కలుస్తుందండి, మీకు ఖచ్చితంగా కలుస్తుంది. ఆడు రిస్క్ అలవెన్స్ 500 అయితే యాడ్ చేస్తాడండి నార్త్ ఈస్ట్లో. సో నార్త్ ఈస్ట్లో అప్లై చేసుకుంటే మీకు 500 అయితే ఎక్స్ట్రా వస్తుంది రిస్క్ అలవెన్స్. అండ్ మీకు సైకిల్ అలవెన్స్ అనేది ఉంటుంది 180 రూపీస్. అదైతే రాదండి నార్త్ ఈస్ట్లో. మన సైడ్ అయితే వస్తుంది సైకిల్ అలవెన్స్, ఇక్కడైతే రాదు. రిస్క్ అలవెన్స్ మాత్రమే 500 వస్తుంది. మీరు నార్త్ ఈస్ట్లో అప్లై చేసుకుందాం అనుకుంటే మాత్రం కంపల్సరీగా నార్త్ ఈస్ట్లో మణిపూర్, నాగాల్యాండ్ ఈ రెండిట్లో మాత్రమే అప్లై చేయండి. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, అస్సాం, త్రిపుర, మిజోరాం ఇవి మాత్రం అస్సలు అప్లై చేయకండి. ఎందుకంటే మీరు అప్లై చేసినా అవి రావు. సో అప్లై చేసినా వేస్ట్. మీరు వచ్చినా సరే మళ్ళీ వెనక్కి పంపిస్తారు మిమ్మల్ని. నేను ఇన్నిసార్లు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మీరు మన వీడియోకి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను.